తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టి 100 రోజులవుతుంది. ఈ మధ్యనే 100 రోజుల పండగ కూడా చేసుకున్నారు. ఆ 100 రోజుల పండగ సందర్భంగా విజయ్ దేశానికి కాబోయే ప్రధాని అని వాళ్ళ టీవీకే పార్టీ నాయకులు మాట్లాడారు. ఏదో చిన్న చిన్న క్యాడర్ కాదు మాట్లాడింది. క్యాబినెట్ మంత్రులు మాట్లాడారు. అంటే దేశ ప్రధానిగా విజయ్‌ని చూడాలనే వాళ్ళ కోరికను బయట పెట్టుకున్నారు. అయితే సరే అది అతిశయోక్తి. నిన్నగాక మొన్ననే కదా ముఖ్యమంత్రి అయింది. అప్పుడే ప్రధానమంత్రి కావాలని కల ఏంటి అని మనం కూడా వీడియో చేసాం మన ఛానల్‌లో. అయితే ఇప్పుడు ఇండియా టుడే సీ ఓటర్ సర్వేలో దేశ ప్రధాని రేసులో ఎవరుంటే బావుంటది? దేశ ప్రధానిగా ఎవరుంటే బాగుంటది అన్న దాని మీద 51% మోడీ గారి పట్ల సాటిస్ఫాక్షన్ వ్యక్తం చేశారు. మోడీ గారికి మద్దతు తెలిపారు. 27% రాహుల్ గాంధీకి మద్దతు తెలిపారు. సరే మోడీ గారికి మద్దతు ఉంది. మనందరికీ తెలుసది. బీజేపీ దేశవ్యాప్తంగా కూడా బాగుంది కాబట్టి మోడీ గారికి మద్దతు వచ్చిద్ది. ఓకే. అలాగే కాంగ్రెస్ పార్టీ సరే మోడీని కాదనుకునే వాళ్ళకి రాహుల్ గాంధీ ఒక ఆప్షను. అందులో కాంగ్రెస్ పార్టీ కూడా జాతీయ పార్టీ. వాళ్ళకి అన్ని రాష్ట్రాల్లో పార్టీ ఉంది, క్యాడర్ ఉంది కాబట్టి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు. 27% మంది ఉన్నారు. సరే ఈ 2 పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే వీళ్ళ జాతీయ పార్టీలు, జాతీయ నాయకులు కాబట్టి మోడీ గారిని, రాహుల్ గాంధీ గారిని పక్కన పెట్టేస్తే విజయ్‌కి 9% మద్దతు ఇవ్వడం అనేది ఒక ఆశ్చర్యకరమైన విషయం. విజయ్ రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయింది ఈ మధ్య కాలంలోనే కదా! అదే తమిళనాడు ముఖ్యమంత్రిగా మొదటిసారి గెలుపు కదా! అసలు తమిళనాడు ముఖ్యమంత్రే కాలేడు అన్నారు. అప్పట్లో వచ్చిన సర్వేలేవి కూడా విజయ్ సీఎం కాలేడు అన్నారు కదా! కానీ అయ్యాడు. సీఎం అయ్యాడు పక్కన పెడితే ఇప్పుడు ప్రధానమంత్రి రేసులో జనం చూస్తున్నారు అంటే చిన్న విషయం కాదు. ఇప్పుడు సౌత్ ఇండియాలో చాలా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. సరే చంద్రబాబు నాయుడు గారు అంటే ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి సపోర్టర్స్ కూడా మోడీ గారికి మద్దతిస్తారు. సరే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు కాబట్టి ఆయన పక్కన పెట్టేస్తే రేవంత్ రెడ్డి గారు సరే ఆయన మద్దతుదారులు కూడా రాహుల్ గాంధీని చూజ్ చేసుకుంటారేమో. తర్వాత కేసీఆర్ గారు ఆయన టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చిన వ్యక్తి. దేశ్‌కి నేత కేసీఆర్ అని నినాదాలు చేపించుకున్న వ్యక్తి. ఇప్పుడు ఆయన రేసులో లేడు. తర్వాత స్టాలిన్ ఉన్నాడు. స్టాలిన్ కూడా దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన వ్యక్తే. ఇండీ కూటమిలో మొన్నటిదాకా కీలకంగా ఉన్న వ్యక్తే. ఇండీ కూటమిలో కాంగ్రెస్ తర్వాత సమాజ్వాదీ పార్టీ తర్వాత ఎక్కువ ఎంపీలు ఉన్నది డీఎంకే పార్టీకి. కానీ ఇప్పుడు ప్రధానమంత్రి రేసులో స్టాలిన్ లేడు. కానీ ఒక్క ఎంపీ స్థానం కూడా లేని, ఇంతవరకు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయని, మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసి తమిళనాడులో అధికారాన్ని సంపాదించుకున్న విజయ్ ప్రధానమంత్రి రేసులో ఉండటం, అతనికి 9% ప్రజల మద్దతు ఇవ్వటం అనేది మాత్రం నిజంగా ఆశ్చర్యం అండి. నిజంగా ఆశ్చర్యం. మేబీ ఆ 9% ఎక్కువ మంది కేరళ, తమిళనాడు, కర్ణాటక ఈ తెలుగు రాష్ట్రాలు సంబంధించిన ప్రజలు ఇచ్చి ఉంటారు ఆ స్టేట్మెంటు. ఎందుకంటే నార్త్ ఇండియాలో ఇంకా విజయ్‌కి అంత ఫేమ్ ఉంది అని ఇప్పటికిప్పుడు నేను అనుకోవట్లేదు. కానీ సౌత్ ఇండియాలో అతనికి కొంత ఫాలోయింగ్ గట్టిగా ఉన్నట్టుంది. అతనికి మద్దతు ఇచ్చినట్టున్నారు. మొత్తానికి 9% ప్రజలైతే దేశవ్యాప్తంగా విజయ్‌కి మద్దతు ఇచ్చారు. ప్రధానమంత్రిగా ఉంటే బాగుంటుందని.